ఈరోజు మనము తాళ్ళ ఊకల్లు అనే ప్రాంతానికి రావడం అనేది జరిగింది. గృహవాస్తు జాతక పరిశీలన మీద రావడం అనేది జరిగింది. ఇక్కడ గృహవాస్తు పరిశీలన మహబాద్ జిల్లా ఊకల్లు అనే గ్రామ ప్రాంతంలో మనము రావడం అనేది జరిగింది. ఇట్లేదు రారి లేకపోడు కాదు, కట్టుకోవాల్సిందే ఆయన. ఎందుకంటే చెప్పనా, ఒక రోకు చుట్టూ ఉండి ఒక రోకు ఉంటే పల్లె లెక్క ఉంటే ఒక రోకు రంధ్రం పడి జారిపోయినట్టే ఉంటుంది వ్యవహారం అంతా. ఇప్పుడు ఇటు నుంచి వ్యవహారం మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ దీన్ని ప్రొటెక్షన్ చేయవలసిందే. 2.5 మీకు ఎంత గిట్రా ఏడు గిట్రా ఎక్కడ నిలబడిపో నిలబడిపో. ఓహో, ఇక్కడ వరకు ఉందా? మరి అంతుందా? అబ్బో, మరి రోడ్ ఎట్లా? కానీ మధ్యలో రోడ్డు మింగిరు, అదే రోడ్డు మింగిరు. చెప్తున్నా ఇప్పుడు అదే స్వామి. ఇప్పుడు నేను ఏమంటున్నట్టే, ఇప్పుడు ఇది ఉంది కదా, మంచిగా వినండి. మళ్ళీ అక్కడ వాడు చేసిన ఇప్పుడు అమ్మవారి పర్పస్ ఉంది కదా, ఇగో ఈ నుంచి సిమెంట్ పిల్ల వస్తుంది, బాగా గుర్తుంచుకోండి, జరగండి. ఈ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఇగో ఈ లెవెల్ చిన్న ఒక రాయి అని ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ గోడకు తాకొద్దు, పరారు గోడ పెట్టే గోడ ఇంత సందు ఉండాలి, ఇంత సందు ఉండాలి. ఇప్పుడు పెడితే ఎట్లుండాలంటే హైటు దగ్గర ఇప్పుడు అంత హైట్ ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది భూమి లెవెల్ నుంచి అదే సంబంధం లేదు మనకు. ఇప్పుడు ఈ కింద నుంచి ఒక 6 ఫీట్ల దాకా ఉండాలి. దానికన్నా ఎత్తు ఉండాలి. ఏది ఇప్పుడు ఆ నుంచి ఉంది కదా, నువ్వు ఆల్రెడీ గీ నుంచి పెట్టినావు అయినప్పుడు ఇదేం చేయాలి, ఇది కూడా 6 ఫీట్ల 2 ఇంచులు పెట్టాలి. వస్తుందా? అయితే వస్తే దానికి కరెక్ట్ పెట్టు, ఇంకే దాని చక్కగా పెట్టాలి. లెవెలింగ్ అంతే ఉండాలన్నా ఎక్కువ అవసరం లేదు. 6 ఫీట్ల 2 ఇంచులు చూడు, అది 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 చూస్తావు కదా, అదే లెవెల్ ఇటు వరకు వస్తుంది. ఇది కూడా ఇది 6 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది. వచ్చినాక ఇది 5 ఫీట్ల 6 ఇంచులు వస్తుంది. ఇది ఇటు పోయే ఇది 6 ఫీట్ల 2 ఇంచులు, ఇటు 5 ఫీట్ల 6 ఇంచులు. 5 ఫీట్ల 6 ఇంచులు తక్కువ ఉంటుంది. అవతలది మనకు 5 వస్తుంది. 5 ఫీట్ల 6 ఇంచులు, మళ్ళీ 6 ఇంచులు తక్కువ ఉండాలి. రైట్. అయితే 5 6 అయితే అప్పుడు 5 అటు ముఖం పోయినప్పుడు ఏమవుతుందంటే 5 కన్నా 4 మళ్ళీ 6 ఇంచులు అటు తక్కువ చేయాలి. 6 ఇంచులు తక్కువ చేయొచ్చు, 3-4 ఇంచులు తక్కువ చేసుకోవచ్చు. 4 ఫీట్ల 10 ఇంచులు. అదే చూద్దాం ఫస్ట్. ఇక్కడైతే ఇది అయితే నేను ఏమంటానంటే, ఇప్పుడు గోడ వస్తుంది కదా, ఇంత 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 లెంత్తో వస్తుందా గోడ, ఇంత లెంత్తో వచ్చినప్పుడు సంధియండి. ఈ బేస్ అయితే బేస్ ఇంకోటి ఈ బేస్ కూడా కలవద్దు, దీనికి కూడా రాయి కలవద్దు. ఇది ఇంత అట్లా చెప్పాలి ఆయనకు, అట్లా వదిలిపెట్టాలి. ఎందుకంటే పోటీ చేసినట్టు అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం గీసినాక చేయను అన్నే. ఓకే, అన్నే ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడు, మళ్ళీ రాయద్దాం పట్టరా. అక్కడ వేసి చెప్తానా, చెప్తా చూస్తున్నా అదే ఇగో ఈ నుంచి వస్తుంది, కరెక్ట్ వస్తుంది.
ఈ నుంచి ఈ లెంత్తోని ఇట్లా ఈ గోడ ఇట్లా వస్తుంది. ఈ గోడ ఇంత లెంత్తోని వస్తుంది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే మరుగుబాడు కాదు, ఇక అసలు ఇదే నేల అవుతుంది. నేల అవుతుంది అంటే ఇక్కడ మనం ఆల్రెడీ దీన్ని తీసేసి ఇలా కొట్టేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇటు మీరు తిరగవచ్చు చుట్టూ. అప్పుడు ఇటు చుట్టూ తిరగడానికి లేదు, ఇట్లా కాదు, ఈడి నుంచి ఇటు తిరుగు. ఇవి డోర్ అటే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఏ మాత్రం ఒక్క పుల్ల కూడా పెట్టదు. ఆల్రెడీ అంతా క్లబ్జీ అయింది. నువ్వు ఎట్లా పెట్టినావా ఎఫెక్టే. నువ్వు పోయి రెండు ఇట్లా తాకినట్టు అవుతాయి. దాంట్లో ఎంత సందు వదిలిపెట్టినావు, వాస్తవంగా ఫీట్ వదిలిపెట్టినావు. మళ్ళీ ఫీట్ వదిలిపెట్టినప్పుడు నువ్వేం కలిపినావు, రెండింటిని కలిపినావు. బొంగులు పోయి కలిపి అలా బొంగు మొత్తం కలిసిందా కలవలేదా? అవి అట్లుండొద్దు. ఇప్పుడు ఆ వెనక సైడ్ ఉందిగా, అల్లయి వెనక సైడ్ అయ్యి ఫ్రీగా ఉంది కదా, అలా గోడ పెట్టగా మిగతా ఉంటుంది కదా, అలా వేసుకో. ఓకే, దీంట్లో మాత్రం నీట్గా ఉండండి. నేను ఓకే, సూపర్. ఓకే, తర్వాత స్థానము. ఓకే, రైట్. చూసింది సూపర్. ఓకే, మొత్తం చెట్ల మీదనే అదే ఇంత ఉంది కదా తీగ బాగా కింద. మీకు అది ఫలితమే. బంగ్లాకు మా సార్ల ఎందుకు ఇటెందుకు వేసారు, ఇటెందుకు వేసారు? ఇది దేవుని గుడి. ఏది దేవుని గుడి ఉంది? ఒక దేవుని గురించి హైట్ పెరిగిపోతుంది. ఎవరన్నారు అట్లా? లేదు లేదు లేదు, అట్లా కాదు సార్, నేను చెప్తాను. దీన్ని జరపవచ్చా? ఓహో, వాటర్ తీస్తే జరపచ్చు. ఎత్తుండదు సరే, కానీ ఇంత పిల్లలు వస్తుంది. గడపతో జరుపుకుంటూ రావచ్చు, అట్నే వస్తుంది. ఇక అంత ఎత్తు మీద పెట్టండి, ఇక కింది పెట్టుకోండి. కింద జస్ట్ సిమెంట్ ఇటుకలతో ప్లాట్ఫారం కట్టండి రౌండ్ గా. ప్లాట్ఫారం కట్టకుండా ఇక్కడ స్వామి అమ్మవారిది ఉంది కదా, అమ్మవారి పర్పస్ లో ఇంకో అట్లనే కర్ర ఇంకా పైకి పోనీయండి, బాగా పైకి పోనీయండి. పోనిచ్చి పైన ఓంకారం పెట్టండి. ఇప్పుడు ఇట్లుంటది ఒక బొంగు, అది ఇనుపది కానీ లేకపోతే ఏదైనా ఇట్లా పెట్టేసి పైన ఓం పెట్టండి. ఓం పెట్టి ఇట్లా వేములవాడలు ఉంటుంది ఇట్లా త్రిశూలం, ఇట్లా ఓంకారం ఉంటుంది. కింద ఏం చేద్దాం, అది చేయండి. అది చేసినామంటే ఇక్కడ మన హౌస్ సంబంధం లేదు, ఎంత హైట్ ఉండేది లేదు. దగ్గరికి 10-12 ఫీట్లు ఉన్నా ఓకే, సరిపోతుంది. మరి ఆ చేసేది అక్కడ ఏదన్నా పెట్టే పేరు సిమెంట్, మరి కరెంట్ది కదా, ఇక్కడ సిమెంట్ రారులే కానీ దాదాపు రేరే, కానీ వేపిస్తే బాగుండు అసలు. చెప్పానుండే ఇంకా ఎక్కువ ఎత్తైనాయి అవి బాగా, అవి ఎలివేషన్స్ తీసే అవసరం లేదా, అవసరం లేదా వీటిని డామినేట్ చేయద్దు ఎప్పుడు. అవి మొత్తం తగ్గిపోయినాయి, అది తగ్గిపోయింది. ఇవి హైట్ ఎందుకు ఉండాలంటే, ఇక్కడ స్థానం వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్న యజమాని అన్ని పనులల్లా ముందుకు నడవాలంటే ఇది కాలవాలి. ఇంకా పై కోటింగ్స్ మొత్తం పోనీయండి, అది పోనీయండి. ఆ కోటింగ్ వరకు పోతే అది సమానం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అది తీస్తే ఇంకా సమానం అవుతుంది. ఏంటిది అది ఉండనియండి, ఇక కొంచెం లేపొచ్చులే, కానీ అది ఇంకా మరీ డామినేట్ అవుతాను. ఒక పిల్ల 2 పిల్లలు పెట్టాల్సింది. అలాంటి అవసరం లేదు. దీనిదే ఇవే 3 పెట్టినాయి.
ఇది మెల్లగా వస్తే ఇక్కడ చేయాలి, అక్కడ మాత్రం పర్ఫెక్ట్. ఇక్కడ ఇది పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్కు మనం కన్సల్ట్ చేసుకుంటే, ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ పర్పస్ దానికి సంబంధం దాని యొక్క మూల నుంచి వస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ దానికి వస్తున్నాయి సీపర్ పుల్లలు అవి. ఇప్పుడు దీన్ని కన్సల్ట్ చేసుకుంటా ఇట్లా ఈ రౌండ్ ఆఫ్లు చేసుకుంటూ వస్తుంది ఇట్లా. మధ్యలో పిల్లర్ అటుకి చివరికి ఉంటుంది ఇక, దాన్ని కన్సల్ట్ చేసుకుంటేనే వస్తుంది అంటున్నా. ఇక్కడ ఇట్లా దీనికి ఆనుకోవాలన్నా కొద్దిగా ఆనుకోండి, కానీ ఇట్లా వస్తుంది అట్లా. ఇప్పుడు నేను అట్లా నీకు ఇప్పుడు నువ్వు నిలబడ్డావాడా, ఈ కోణం ఉందా, ఈ కోణానికి ఇట్లా రౌండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, పిల్లర్ ట్యాంక్ కాదు స్వామి, ఇట్లా రౌండ్ కోణం ఉంటుందా, ఈ కోణం ఈ పిల్లర్ దాటిపోవద్దు. అసలు ఇంకొక విషయం కూడా చెప్పేది నీకు, ఇంకా ఇది పిల్లర్ నువ్వు పోసినావు కానీ భూమి లెవెల్ ఉందనుకో, రాడ్స్ ఉన్నాయి అనుకో, దీని మీద సర్చింగ్ పెట్టి పోపియాలి అసలు లెక్క. ఇప్పుడు చెప్పండి, ఇల్లు వేస్తాయా? తాళ్ళబూకల్లో విఆర్ఓ వెంకన్న వారి ఇంట్లో గృహవాస పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది, మరియు జాతక పరిశీలన కూడా చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇల్లుకు సంబంధించినటువంటి యొక్క ఉత్తర ఈశాన్యాలు మరియు ఆగ్నేయ నైరుతిలో పెరిగినటువంటి వాటికి చక్కని పరిహారాలు చేయడం జరిగింది, మరియు వాళ్ళ ఇంటిలో జాతక సంబంధించిన పరిశీలన కూడా చేయడం జరిగింది. కావున ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రాంతాలలో గృహవాస సంబంధించిన సమస్యలు ఉన్నా, జాతకం సంబంధించిన సమస్యలు ఉన్నా, మరియు సంతానానికి కానీ సంబంధించినవి కానీ మరి ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు ఫోన్ చేయగలరు. చక్కని పరిహార మార్గాలను మేము అందించడం జరుగుతుంది. ధన్యవాదాలండి.